బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రాశస్త్యము దాని మహత్వం కోసం తెలుసుకుంటున్నాం. ఈరోజు అతి ముఖ్యమైనటువంటి అతి పవిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం కోసం తెలుసుకుందాము. ఓంకారేశ్వర్ నిజంగా భగవంతుణ్ణి ఓంకారేశ్వరుడిగా ఓంకారనాథుడిగా పూజ చేస్తారు. ఓంకారము అనగానే మనకి వెంటనే ఆ ప్రణవ మంత్రము ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రం, ఓం నాదము, ఓం ధ్వని ఇవే గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు సైన్స్ కూడా ఎన్నో రకాల రీసెర్చెస్ చేసి ఇదే చెప్తుంది. ఓం ధ్వని చేయటం వలన, ఓం చాంటింగ్ చేయటం వలన ఆ పాజిటివ్ వైబ్రేషన్స్తో, ఆ ప్రకంపనలతో మన మనస్సులో కూడా ఒక పాజిటివ్ డివైన్ వైబ్రేషన్స్తో కూడినటువంటి అట్మాస్ఫియరు, అలాగే శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంగంలో కూడా చక్కటి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఎన్నో రకాల బాధలు నొప్పులు తగ్గుతాయి అని అంత గొప్ప శక్తి ఉంది ఓంకార ప్రణవనాద మంత్రానికి అని చెప్తారు. మరి ఈ ఓంకారేశ్వర మహాపుణ్యక్షేత్రము మనకి మధ్యప్రదేశ్లో వింధ్య పర్వతాలలో కనిపిస్తుందన్నమాట. సో ఇంకా భగవంతుడైనటువంటి భోలానాథుణ్ణి స్తుతి చేసేటప్పుడు కూడా ఓంకారం సృష్టి సారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం సార్ణపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం శాంతికాంతం సుఖాంతం అని ఈ విధంగా ఆ విశ్వనాథుణ్ణి ఎన్నో రకాలుగా వర్ణిస్తూ ఉపాసన చేస్తూ ఆరాధిస్తూ ఉంటారు. మరి ఓం అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు కూడా ఆ ఉ మా అనగా సృష్టి స్థితి లయము చేయగలిగినటువంటి శక్తి ఆ త్రిమూర్తి శివుడికి ఉన్నది అని ఇలా ఎన్నో రకాలుగా శాస్త్రాలు పురాణాలు మనకి ఇవన్నీ చెప్తూ ఉన్నాయి. మరి ఓంకారేశ్వర జ్యోతిర్లింగము దీని వెనుక ఉన్నటువంటి కథని ఇప్పుడు చూద్దాం. మనిషికి ఎప్పుడైతే అహంకారం పెరుగుతుందో ఆ అహంకారము పతన హేతువు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఈ పురాణ కథలన్నీ కూడా మానవ జీవితాన్ని ఎలా ఉద్ధరించాలో, మన మనస్సుని ఏ విధంగా భగవోన్ముఖం చేయాలో ఇవే మనకి సూచిస్తూ ఉంటాయి. ఒకసారి వింధ్య పర్వతాలకి ఈ ఫీలింగ్ వచ్చిందట. నిజంగా నేను ఎంత గొప్ప, నేను ఎంత తపశ్శక్తి ఉన్నటువంటి వాడిని, నేను ఎంత బలవంతుడిని, ఇటువంటి ఫీలింగ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయట. తర్వాత అనుకుంటుందట మేరు పర్వతం కూడా చాలా గొప్పది కదా, కానీ ఆ మేరు పర్వతం చుట్టూ శివుని యొక్క కవచమైనటువంటి నవగ్రహాలన్నీ ప్రదక్షిణ చేస్తున్నాయి, మరి నా చుట్టూ ప్రదక్షిణం చేయట్లేదు అని వింధ్య పర్వతాలకి ఈ భావన కలిగిందట. అప్పుడిక లోక సంచార మూర్తి అయినటువంటి నారదుడు అటుగా వెళ్తూ తారసపడతాడు. అప్పుడు వింధ్య పర్వతం చెప్తుందట, నేను కూడా చాలా గొప్ప కదా, నా శిఖరాలు కూడా నాకు చాలా ఉన్నాయి, మరి నా చుట్టూ నవగ్రహాలు ప్రదక్షిణం చేయటం లేదే అని వాపోతుందట. అప్పుడు ఎంతో విచారణ చేసి, అయ్యో నీకు ఇంత అహంకారము తగదు, నువ్వు కూడా చాలా గొప్ప సహ్యాద్రి శ్రేణివే, మరి నీకు అటువంటి అనుగ్రహం కావాలి అనంటే వాటిని ఇవ్వగలిగినటువంటి పరమశివుణ్ణి నువ్వు తపస్సు చేయాలి అని చెప్పడం అవుతుందట. నేను తప్పకుండా ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తాను అని కొంత సమయం తపస్సు చేసిన తర్వాత ఈశ్వరుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడుగుతాడట. అప్పుడు నాకు ఏ విధంగా మేరు పర్వతం చుట్టూ నవగ్రహాలు ఏ విధంగా ప్రదక్షిణం చేస్తున్నాయో నా చుట్టూ కూడా అదే విధంగా జరగాలి అంటే తప్పకుండా, కానీ నీకు ఇంత అహంకారం వద్దు, వాటిని ధరించినటువంటి నేనే ఇక్కడ లింగంగా అందరికీ దర్శనమిస్తాను, నీ వింధ్య పర్వతాలలో సదా నేను ఉంటాను అని ఈ విధంగా పురాణ గాథని చెప్తారు. ఓంకారేశ్వర క్షేత్రం అక్కడ ఆవిర్భవించినట్టుగా, శివలింగం అక్కడ అందరి చేత పూజలు అందుకున్నట్టుగా చెప్తారు. మరి దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి?
ఇక్కడ మానవ జీవితంలో మనకి కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో అహంకారం వస్తుంది కదా. సో ఈ అహంకారం ఎప్పుడైతే వస్తుందో మన సంబంధాలు దెబ్బతింటాయి. మన జీవితంలో ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగము ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. దాంతోపాటు అహంకారం ఒక్కటే రాదు. పొగరు, గర్వము, మదము, స్వార్థము, అసూయ, ద్వేషము, పగ ఇటువంటివన్నీ ఇంకా దాని యొక్క విషయస్ సైకిల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రవేశిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఎలా, నేను చాలా అందంగా ఉన్నాను, నా అంత తెలివితేటలు కలిగినటువంటి వారు లేరు, నా అంత ఎడ్యుకేటెడ్ లేరు, నాకున్నంత పోస్ట్ పొజిషన్ స్టేటస్ ఇంకొకరికి లేదు అని ఇలా రకరకాలుగా అహంకారం మన మనస్సులో తలెత్తుతూ ఉంది. సో అహంకారం తలెత్తినప్పుడు వెంటనే మనిషి అభిమానానికి కానీ, అవమానానికి కానీ, కోపానికి కానీ గురి అవుతూ ఉంటాడు. ఇటువంటి సమయంలో ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నింటినీ తగ్గించుకోవాలి, మన జీవితం కూడా ప్రశాంతంగా దివ్య గుణాలతో ఉండాలి అంటే మనకి కూడా ఒక సద్గురువు కావాలి. ఆ సద్గురువు ఎవరు? తండ్రి అయినా, టీచర్ అయినా, సద్గురువు అయినా అది ఆ పరమాత్ముడికే సాధ్యమవుతుంది. ఎందుకంటే భగవంతుడు ఎలా మనకి విద్యని నేర్పిస్తాడు అనంటే, మన జీవితంలో ఈ దుర్గుణం ఉంది, ఈ వీక్నెస్, ఈ బలహీనత ఉంది అని చెప్పకుండానే ఆ దుర్గుణాన్ని సద్గుణంగా మార్చుకొని దాన్ని పోగొట్టుకోవడానికి ఏ సాధన చేయాలో, ఎలాంటి సాధన చేయాలో తన దివ్య దయా పరమ పవిత్ర దృష్టితో మనల్ని అనుగ్రహించగలడు. మరి గురువుకు మించినటువంటి దైవము లేదు అని అందుకే చెప్తారు. అంటే ఆ సద్గతిని, ఆ సద్బుద్ధిని, ఆ జ్ఞాన యోగాలని, వాటి వలన వచ్చేటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించగలిగినటువంటి శక్తి ఉన్నవాడు. మరి అటువంటి గురువు దొరకటము అదృష్టం. ఇక్కడ వింధ్య పర్వతాలకి దొరికారు. సో సరి అయిన మార్గాన్ని చూపించారు, పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందగలిగారు. అలాగే ఇక్కడ కూడా బడ జీవితంలో సదా ఆ ఓంకార స్వరూపుడైనటువంటి ఓంకారం సృష్టి సారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం అయినటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి విశ్వేశ్వరుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో కూడా ఎప్పుడూ ఉండాలి అంటే ఇటువంటివి ఎన్నో తెలుసుకోవాలి, వాటి వెనుక ఉన్నటువంటి ప్రాశస్త్యం తెలుసుకోవాలి. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక గొప్పతనం ఏంటంటే ఓంకారేశ్వర క్షేత్రంతో పాటు అమలేశ్వరుడిగా కూడా ఇక్కడ ఈశ్వరుడు పూజలు అందుకుంటూ మనకు ఈ రెండు పవిత్ర జ్యోతిర్లింగాలు కనిపిస్తూ ఉంటాయి. అమలేశ్వర్ అని అంటే ఏ విధమైనటువంటి మాలిన్యము లేకుండా నిర్మలమైనటువంటి, శుద్ధమైనటువంటి, సుగంధభరితమైనటువంటి, పవిత్రమైనటువంటి పరమ పవిత్రతా సాగరుడు, అటువంటి శాంతి, దయ, ఆనంద సాగరుడు. సో ఎప్పుడైతే అమలేశ్వర క్షేత్రంలో మనము దీన్ని దర్శనం చేసుకుంటామో, ఇది మధ్యప్రదేశ్లోని నర్మదా నదీ తీరాన ఉన్నట్టుగా, నర్మదా కావేరీ నదుల యొక్క సంగమంలో ఉన్నట్టుగా చూపిస్తారు. మరి ఎప్పుడైతే ఇటువంటి నిర్మల భాషిత శోభిత శుద్ధ ప్రకాశ స్వరూపాన్ని ఓంకారేశ్వరునిగా మనం పూజ చేస్తామో, మన జీవితంలో ఉన్నటువంటి కర్మ భోగము, ఆ కర్మల వలన వచ్చేటువంటి ఆ దోషాలు, ఆ కర్మ భోగాన్ని, వాటన్నింటినీ కూడా నివారించి స్వచ్ఛమైనటువంటి, శుద్ధమైనటువంటి, నిర్మలమైనటువంటి మనస్సుని మనకి అనుగ్రహించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు అమలేశ్వరుడు. ఒక పక్క ఓంకారేశ్వర్, ఇంకొక పక్క అమలేశ్వర్. కావేరీ నర్మదా నది సంగమంలో ఉన్నటువంటి వింధ్య సహ్యాద్రి పర్వత శ్రేణువుల్లో ఉన్నటువంటి ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగము ఈ విధంగా పూజలు అందుకుంటూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనువైనటువంటి ఉపాసనా స్థలంగా భాసిస్తోంది. సో ఎప్పుడైతే అమలేశ్వర జ్యోతిర్లింగం యొక్క దర్శనం కూడా చేసుకుంటామో, మన జీవితంలో కూడా ఎటువంటి వికారాల మాలిన్యం లేకుండా, దుర్గుణాల మాలిన్యం లేకుండా సత్యంగా, స్వచ్ఛంగా ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని ఇవ్వగలిగినటువంటి స్థానం. మనం ఎంత విశ్వాసంతో, నిశ్చయ బుద్ధితో పరమాత్మని ఆశ్రయిస్తామో అంతగా ఆ తండ్రి యొక్క అనుగ్రహాన్ని పొంది సదా ప్రసన్నంగా, ఆనందంగా
ఉండగలము. For more videos like this, subscribe Big TV channel.